వివిధ తలాలు, వివిధ వ్యక్తిత్వాలు. ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా 3 రకాల దేహస్థితులతో కూడిన సమీకృత అస్తిత్వాలతో ప్రతిస్పందిస్తూ వివిధ తలాల్లో తమ మనుగడను సాగిస్తూ ఉంటారు. అవి స్థూల, మనోగత, మరి విజ్ఞానమయ దేహీ స్థితులు. విశ్వపదార్థపు వివిధ ప్రకంపనా స్థాయిలకు చెందిన ఈ 3 అస్తిత్వాలలో స్థూలదేహం నిమ్న స్థాయికి చెందిన 3వ తలానికి, మనోగత దేహం మధ్యమ స్థాయితో కూడిన 4వ తలానికి మరి విజ్ఞానమయ దేహం ఉన్నత స్థాయితో కూడిన 5వ తలానికి చెంది ఉంటాయి. ఈ 3 దేహస్థితులు కూడా ఆయా తలాలకు చెందిన విశ్వనియమాలను అనుసరించి ఏ తలానికి చెందిన దేహంలో ఉంటే ఆ తలానికి చెందిన ప్రకంపనా స్థాయిని బాహ్యంగా మరి అంతరంగంగా ప్రదర్శిస్తూ ఉంటాయి. ఒకానొక వ్యక్తి విశ్వంలోని అతి నిమ్న స్థాయిలో ఉన్న 3వ తలానికి చెందిన స్థూల దేహంలో ఉన్నప్పుడు అతడు ఒకానొక సంఘటన పట్ల నిమ్నస్థాయి ప్రకంపనా వ్యవస్థ యొక్క కాలం మరి దూరం అన్న 2 పరిధులకు లోబడి పరిమిత స్థాయిలో ప్రతిస్పందిస్తూ ఉంటాడు. అదే వ్యక్తి విశ్వంలోని మధ్యస్థ ప్రకంపనా స్థాయిలోని మనోగత దేహంలో ఉన్నప్పుడు అదే సంఘటన పట్ల అతని ప్రతిస్పందన వేరుగా ఉంటుంది. ఎందుకంటే 3వ తలానికంటే ఉన్నత ప్రకంపనా స్థాయిలో ఉన్న 4వ తలంలో దూరం అన్నది తటస్థంగా ఉంటుంది. దాంతో అతడు తన మధ్యస్థ ప్రకంపనా స్థాయితో దూరం అన్న పరిధిని అధిగమించి కేవలం కాలానికి మాత్రమే లోబడి ప్రతిస్పందిస్తూ తలచుకున్న వెంటనే ఎక్కడికైనా యథేచ్ఛగా, అలవోకగా ప్రయాణించే శక్తిని పొందుతాడు. ఇలా విశ్వనియమానికి చెందిన దూరం అనే ఒక మూల పరిధిని అధిగమించిన శక్తితో అతడు 3వ తలంలో ఉన్నప్పుడు సదరు సంఘటన పట్ల ప్రదర్శించిన ప్రతిస్పందన కంటే మరింత పరిణితి చెందిన ప్రతిస్పందనను 4వ తలంలో ప్రదర్శించగలుగుతాడు. ఇక విశ్వప్రకంపనా వ్యవస్థలోని మరింత ఉన్నత స్థాయికి చెందిన 5వ తలంలో కాలం మరి దూరం అన్నవి 2 కూడా తటస్థంగా ఉంటాయి. దాంతో అదే వ్యక్తి 5వ తలంలో ఉన్నప్పుడు తన దేహస్థితిని మార్చుకుని విజ్ఞానమయ దేహం తో కూడి కాలం మరి దూరం అన్న 2 మౌలిక పరిధులకు అతీతంగా ప్రతిస్పందిస్తుంటాడు. తాను ఉన్న 5వ తలంలోనే కాకుండా మిగతా 2 తలాలతో పాటు కాంతి కొలమానాన్ని అనుసరించి విశ్వంలోని అనేకానేక ఇతర ప్రకంపనా వ్యవస్థల్లో కూడా యథేచ్ఛగా విహరిస్తూ ఉంటాడు. ఈ స్థితిలో అతడు అదే సంఘటన పట్ల 3వ, 4వ తలాలలో ప్రదర్శించిన ప్రతిస్పందనకు మరింత భిన్నంగా, మరింత పరిణితితో ప్రతిస్పందించగలుగుతూ క్రమంగా అత్యంత శుద్ధిపరచబడిన లోకకల్యాణకర ప్రతిస్పందన రీతులతో సర్వోత్కృష్ట ప్రకంపనలతో కూడిన పరిశుద్ధ ఆత్మ స్థాయికి చేరుకుంటాడు. ఇలా ప్రతి ఒక్కరూ ఒకే జన్మలో 3వ, 4వ, 5వ తలాల ప్రకంపనా స్థాయిలకు అనుగుణంగా తమ తమ స్థూల, మనోగత, విజ్ఞానమయ దేహస్థితులను మార్చుకుంటూ తమ ఇచ్ఛానుసారం మనుగడ సాగిస్తూ ఆయా సందర్భాలను అనుసరించి ప్రవర్తిస్తూ మరింత ఉన్నత తలాలకు చేరుకుంటారు. వ్యక్తి తన అస్తిత్వాన్ని శాశ్వతపరచుకోవడానికి చేసుకునే పరిణామ ప్రయత్నంలో భాగంగానే ఇలా స్థూల, మనోగత, విజ్ఞానమయ దేహాలు అనే 3 రకాల వస్త్రాలను అలంకరణలుగా ధరించి ఈ భూమి మీదకు దిగి వస్తాడు. వచ్చి స్థూల దేహంలో ఉన్నప్పుడు అతి నిమ్న స్థాయి ప్రతిస్పందనలైన మాటలు, చేష్ట లతోనూ, మనోగత దేహంలో ఉన్నప్పుడు మధ్యస్థాయి ప్రతిస్పందనలైన భావగర్భిత అభిప్రాయాల తోనూ మరి విజ్ఞానమయ దేహం లో ఉన్నప్పుడు తన శుద్ధ చైతన్యపు ఆలోచనల తోనూ కూడి తనను తాను ప్రకటించుకుంటాడు. వీటన్నింటి పరిపూర్ణ అనుభవసారంతో నిండి ఇంకా ఉన్నత తలాల్లోకి చేరుకుంటాడు. ఉన్నత తలాల్లో అతడు అత్యంత శక్తివంతమైన ప్రకంపనలతో కూడిన నిరాకార అస్తిత్వంతో విలసిల్లుతూ విశ్వం యొక్క కారణ నియమాలకు బద్ధుడై ఉంటాడు. ఈ స్థితిలో భూమికి మరి ఇతర ఉన్నత లోకాలకు మధ్య అనుసంధానకర్తగా తమ కార్యకలాపాలను సాగిస్తూ ఒకానొక మాస్టర్ లా ఉండే వ్యక్తి తన 3 దేహస్థితులను మార్చుకోవడంలో ముఖ్య పాత్రను పోషించేది ప్రకంపనా వ్యవస్థకు మూలాధారమైన ప్రాణశక్తి ఆవర్తనలు. ప్రాణశక్తి ఆవర్తనలు టార్డైట్ మరి బ్యాటరీకి మధ్య ఉన్న అనుబంధంలా స్థూల, మనోగత, విజ్ఞానమయ దేహాలతో అనుసంధానమై ఉంటాయి. ప్రాణశక్తి ఆవర్తనలు బలంగా ఉన్నప్పుడు ఆయా దేహస్థితుల్లో ఉండే వ్యక్తి తదనుగుణమైన ప్రతిస్పందనను కనబరుస్తూ అంతకంటే ఉన్నత ప్రకంపన తలానికి చేరుకుంటూ ఉంటాడు.
ప్రాణశక్తి ఆవర్తనలలో క్షీణత ఏర్పడినప్పుడు అతడు తదనుగుణంగా ప్రతిస్పందిస్తూ నిమ్నతలాల్లోకి పడిపోతూ ఉంటాడు. ఒకవేళ చైతన్యపు ఎరుకతో ఈ అనర్థాన్ని తెలుసుకుంటే అతడు మళ్లీ ప్రాణశక్తి పునరుజ్జీవించే చర్యలను చేపడతాడు. లేకపోతే అతని వివిధ దేహాల యొక్క ప్రాణశక్తి ఆవర్తనలు క్రమక్రమంగా క్షీణించి తమ శరీరాలను కూడా క్షీణింపజేసుకుంటూ చివరాఖరికి వాటితో సంబంధం పూర్తిగా తెగిపోగానే భయంతోనో, బాధతోనో, వేదనతోనో చనిపోతాడు. మన చుట్టూ విశ్వంలో విశేషంగా నిండి ఉన్న ఈ ప్రాణశక్తి నిల్వలను శరీరంలోకి గ్రహించడానికి సూర్యోదయ సమయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. పగలు, సూర్యాస్తమయం మరి రాత్రి సమయాల్లో కూడా ప్రాణశక్తి నిల్వలు అధికంగానే ఉంటాయి. కాని ఆయా సమయాల్లో మన శరీరం ప్రాణశక్తిని గ్రహించడానికి సంసిద్ధంగా ఉండదు. అయితే ధ్యానం అన్నది వీటికి భిన్నంగా ఏ సమయంలోనైనా ప్రాణశక్తిని గ్రహించడానికి శరీరాన్ని అనువుగా మలుస్తుంది. మన స్థూల, మనోగత, విజ్ఞానమయ దేహాలు మూడూ ఏకకాలంలోనే కలిసి ఉంటూ మన ప్రస్తుత జన్మ వ్యక్తిత్వాన్ని ప్రకటితం చేస్తున్నా అవి వేటికవే తమదైన ప్రత్యేక ప్రతిపత్తిని కలిగి ఉంటాయి. అందుకే మనం మన స్థూల శరీరాన్ని త్యజించిన తరువాత కూడా మనోగత శరీరలక్షణాలైన భావగర్భిత అభిప్రాయాలతో కూడి మనోగత లోకాల్లో పూర్తి ఎరుకతో ఉంటాం. మనోగత శరీరాన్ని కూడా త్యజించిన తరువాత శుద్ధ చైతన్యపు ఎరుకతో సర్వోత్కృష్టమైన నిగూఢ అస్తిత్వం లా ఉన్నత లోకాల్లో విలసిల్లుతూ ఉంటాం. ఇలా ఈ శుద్ధ చైతన్య స్థితికి చేరిన నిగూఢ అస్తిత్వం మిగతా మూడు ప్రకంపన దేహస్థితుల్లోని వారందరికీ మాస్టర్ గా విలసిల్లుతూ వారి భావాలకు, మాటలకు, చేష్టలకు తమ ప్రకంపనాశక్తిని జోడిస్తూ వాటిని స్థూల ప్రపంచపు వాస్తవాలుగా సాక్షాత్కరింపజేసే శక్తిని కలిగి ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు ఈ సర్వోత్కృష్టమైన నిగూఢ ఆత్మ తనను తాను స్థూల ప్రపంచపు నిజ శరీరధారిగా కూడా సాక్షాత్కరింపజేసుకుని శరీరాలను ధరించి ఏకకాలంలో వివిధ ఇతర తలాల వారితో మమేకం అవుతూ లోకకల్యాణ కార్యక్రమాలకు కారణభూతం అవుతుంది. ఒక్కోసారి వారు అకస్మాత్గా యుద్ధరంగాల్లో కూడా సాక్షాత్కరించి అక్కడ గాయపడిన వారికి తక్షణ చికిత్సను అందించి మాయం కావడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా ఏకకాలంలోనే తమ బహుముఖ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించగలిగే సర్వోత్కృష్టమైన నిగూఢ ఆత్మ ఒకే శరీరంతో వివిధ ప్రదేశాల్లో పనిచేయడానికి తాను ధరించి ఉన్న స్థూల శరీరాన్ని వదిలివేయనవసరం లేదు. అది తన శక్తి ప్రకంపన చాతుర్యంతో ఒకే పోలిక కలిగిన వివిధ సారూప్య దేహాలను అనేకానేక తలాల్లో ఏకకాలంలో సృష్టించుకుంటూ తన పని తాను చేసుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒక్కొక్కసారి అది తక్కువ ప్రకంపనా స్థాయిలకు చెందిన తలాలలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయా లోకాలకు సంబంధించిన పరిమిత దేహస్థితులతో ఉన్న ఉన్నతమైన 5వ తలంలో పనిచేస్తూ ఉన్నప్పుడు మాత్రం స్థూల, మనోగత, విజ్ఞానమయ శరీరాల ప్రాణశక్తి ఆవర్తనల సంయోగంతో అత్యంత శక్తివంతంగా పనిచేసే దేహస్థితిని కలిగి ఉంటుంది. సరియైన ధ్యానం చేయడం వల్ల విశ్వంలో ఉన్న ప్రాణశక్తి నిల్వలు 3 శరీరాల్లోకి అపారంగా చొచ్చుకుని వచ్చి ఆయా శరీరాల ప్రాణశక్తి ఆవర్తనలను పటిష్టపరుస్తూ ఆ వ్యక్తిని అనేకానేక స్వస్థతా చర్యల్లో పాల్గొనేట్లు చేస్తుంది. చిన్న, పెద్ద, ఆడ, మగ వంటి తరతమ భేదాలను అనుసరించి వారి వారి జీవన వ్యాపారాలను అనుసరించి వివిధ స్థాయిల్లో ప్రతి ఒక్క వ్యక్తిలో ఈ ప్రాణశక్తి నిల్వలు ఆవర్తనలు ఉంటూ ఉంటాయి. ఒకానొక జీవి యొక్క జీవిత పరిమాణాన్ని అనుసరించి ఉండే ఈ ప్రాణశక్తి ఆవర్తనలు నిమ్న స్థాయికి చెందిన స్థూలదేహ ప్రకంపన స్థాయిలో దాదాపుగా ఇతరుల దేహాల యొక్క ప్రాణశక్తి ఆవర్తనలను పోలి ఉన్న మధ్యమ ఉన్నత స్థాయికి చెందిన మనోగత విజ్ఞానమయ శరీర స్థాయిల్లో ఉన్నప్పుడు మాత్రం చాలా విభిన్నంగా ఉంది ఆ వ్యక్తి యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. ఆంగ్లమూలం హోమేజ్ టు ద సన్. తెలుగు స్వేచ్ఛానువాదం టి. వాణి.